ఇలా గోడ లేకుండా ఆకాశాన్ని నక్షత్రాల్ని చూసి ఇప్పటికీ 8 ఏళ్ళయ్యింది. నేను కలలో కూడా అనుకోలేదురా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానని. అదంతా వదిలే అన్నా, ముందే మందేసుకో. వద్దురా, నేను వెళ్ళి నా కొడుకుని చూడాలి. నేను గనక తాగి వెళ్ళాననుకో వాడు అడుగుతాడు, మిమ్మల్ని ఇంత కష్టపడి పిల్లల మీద బయటకు తీసుకొచ్చింది మిమ్మల్ని ఇలా చూడాలి. నేను చూడబోతున్నానన్న సంతోషంలో తాగానని చెప్పు. ఇదిగో తీసుకో, తాగు. వద్దురా, వదిలే. తీసుకోమంటుంటే వద్దు వద్దు తీసుకో. అబ్దుల్ భాయ్ చెప్పాడు కదరా వద్దని. తాగడం వల్ల ఇప్పుడే జైలుకి పంపించారుగా. 15 రోజులు తాగు. అబ్దుల్ భాయ్ నేను వెళ్ళి అబ్బాయిని చూడాలి. ఇప్పుడే వాడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రే, నువ్వు ఇంత బాగా తాగి వాడిని చూడడానికి వెళ్ళొద్దురా. నేను వాడితో చెప్పుకుంటానులే, నిన్ను చూడబోయే ఆనందంలో కాస్త ఎక్కువ తాగాను రా అని చెప్తాను. ఆ తర్వాత అంతా సర్దుకుంటాం. మీరు కూడా నాతో పాటు రండి, లేదంటే నేనే వెళ్తాను. ఏమిట్రా జనాలు ఎక్కువగా ఉన్నట్టున్నారు? అలెక్స్, రే అలెక్స్, రే అలెక్స్, ఏంటి అంత గోలగోలుగా ఉన్నప్పుడు అక్కడికి ఎందుకురా వెళుతున్నావు? వెళ్తే ఏమైంది? నువ్వు అక్కడికి వెళ్ళి గొడవ చేయొద్దు. రా, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. నువ్వు వచ్చి బండి ఎక్కు, పద మనం వెళదాం. నా మాట విను. అలెక్స్ వచ్చాడు. ఎక్కడ? అదిగో అక్కడ. నువ్వు వీడిని చూసుకో. ఏమైందండి? రా. ఎక్కడ్రా? అదిగో అక్కడ. నువ్వు చూసావా? ఇక్కడ ఎవరు లేరే. నేను ఇప్పుడే అక్కడ చూశాను. నిజమేనా? వాడొక్కడేనా? వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఎవరు లేరే. నీకు అలా అనిపించుంటుంది. చూసానంటుంటే